మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మిర్యాలగూడ నుండి వచ్చామండి. మా డిమాండ్ కూడా మెయిన్ సంఘాలన్నీ కూడా అన్ని జేఏసీగా సంఘాలు ఏర్పడి మా యొక్క డిమాండ్ల కోసం ఎన్నిసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినా దాని మీద యాజమాన్యానికి ఎటువంటి స్పందన లేదు. ఆ స్పందన లేని కారణం వల్ల ఈరోజు మేము అన్ని యూనియన్ సంఘాలు జేఏగా ఏర్పడి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికోసం నలుమూలల నుంచి జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కమ్ కానీ అన్ని దగ్గర నుండి జనాలు ఏకీకృతమై ఇక్కడికి ధర్నా చేయడం కోసం రావడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించినంత వరకు ఎవరైతే స్టాఫ్ ఉంటారో స్టాఫ్ కూడా సక్రమంగా లేరు, చాలా తక్కువ మంది ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. అది కూడా వాస్తవం అండి. మామూలుగా పనికి తగ్గినట్టుగా మాకు ఇక్కడ స్టాఫ్ అనేది లేదు. ఈరోజు సర్వీస్ అనేది ఎక్కువ ఉన్నది, స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉన్నది. దానివల్ల కూడా స్టాఫ్ అనేది చాలా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. దాన్ని కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. పని భారాన్ని మీద పెట్టి నలుగురు చేయాల్సిన పని ఒక్కరితో చేయించాలని ఆలోచన చేస్తున్నది. దానికి కూడా మేము కొత్త స్టాఫ్ని తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. దాని మీద కూడా యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మీరు? సూర్యాపేట నుంచి వచ్చింది. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని? మా విద్యుత్ కార్మికులందరికీ 22 నుంచి మళ్ళీ 4 సంవత్సరాలకు ఒకసారి మాకు పిఆర్సీ ఇవ్వాలి. 26లో మాకు పిఆర్సీ ఇవ్వాలి కాబట్టి 4 నెలలు టైం దాటిపోయింది. ఇంతవరకు కమిటీ వేయలేదు. కమిటీ వేసి అందరు విద్యుత్ సంస్థలు చేసిన ఆర్టిజన్లు కానివ్వండి, లైన్మెన్లు కానివ్వండి, ఫోర్మెన్లు కానీ, ఏఈలేడీలు ఎవరికైనా ఉద్యోగస్తులందరికీ కూడా పిఆర్సీ ప్రకటించాలని, ఆర్టిజన్లను ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకటించాలని మేము మా యొక్క 14 డిమాండ్స్ తోటి ఈ ధర్నాన్ని చేస్తున్నాం. ఏంటి ఆ 14 డిమాండ్స్ ఏంటంటే? అంటే పిఆర్సీ ఒకటి, తర్వాత ఆర్టిజన్స్ని ఏపీఎస్సీబీ రూల్స్, తర్వాత మా దాంట్లో రిటైర్ అయిపోతుంటే కొత్త పోస్టులు శాంక్షన్స్ లేవు, కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలని, మరియు 2004 వరకు వేరే డిపార్ట్మెంట్ ఈపీఎఫ్ నుంచి ఉన్న వాళ్ళు రిటైర్ అయిపోతుంటే వాళ్ళకి జీపీఎఫ్ కల్పించాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేయాలని, ఇట్లా డిమాండ్స్ తోటి మేము ఈ ధర్నాకు వచ్చాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పిఆర్సీ ఇస్తామంటూ కూడా చెప్పింది. ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మరి పిఆర్సీ మరి ఇవ్వలేదు. ఏం కోరుతున్నారు మీరు ప్రభుత్వాన్ని? అందుకే ఈరోజు ఈ ధర్నా ప్రోగ్రాం చేస్తున్నమాట. 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇక పిఆర్సీ ప్రకటించకపోతేనే మా అన్ని కార్మిక సంఘాల తరఫు నుంచి జేఏసీగా ఏర్పడి ధర్నా చేస్తానికి వచ్చాము. సుమారు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేము 20,000 మంది వచ్చింటాం. ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా మీ కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు? లేకపోతే మా దాంట్లో మేనిఫెస్టోలో ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇవ్వకోకుండా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు కార్మికుల్ని లెక్క చేయకుండా చేస్తుంది. సార్ మీ బేసిక్ సాలరీ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కుప్పకూలుతుంది. అది బేసిక్ సాలరీ ఎంత ఉంటుంది మామూలు కింద స్థాయి ఉద్యోగస్తులు? అంటే శాలరీస్ విషయంలో చూస్తే ఎప్పుడో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసే వాళ్ళకి సీనియర్స్కి ఎక్కువ ఉంటుంది. నిన్న కొద్దిగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసే వాళ్ళకి తక్కువ ఉన్నాయి. అదే వాళ్ళని చూపించి శాలరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇది ఒక బూటకపు వాగ్దానాలు చేస్తారు వాళ్ళు. చెప్పండి, మీరు చెప్పండి ఎక్కడి నుంచి మీరు? మేము హుజూర్నగర్ డివిజన్ అండి, మోతే సెక్షన్ నుంచి వచ్చినాం. ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే విపరీతమైన వర్క్ లోడ్ ఎక్కువైతుంది. ప్రతి సంవత్సరం 5-6 వేల మంది రిటైర్మెంట్ అయితే కూడా ఒక్కటి కూడా కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఒక మండలంలో 5-6 సబ్స్టేషన్ కొత్త ఎలక్షన్ చేస్తారు. దాని సరైన స్టాఫ్ తీసుకోకుండా ఉన్న స్టాఫ్నే వాళ్ళ పరిమాణం పెంచి 4 చేసే సబ్స్టేషన్లు 2తోటి 3తోటి చేపిస్తారు. చాలా ఘోరం ఇది. ఈ ఎన్నిసార్లు కూడా ఉప ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా కదా ఈ జేఏసీ ఏర్పడి కూడా 4 నెలల నుంచి కనీసం పట్టించుకునే నాదులు లేదు. తప్పనిసరి పరిస్థితులు ఈరోజు విద్యుత్ సోదాల ముందు అన్ని యూనియన్లు ఒకటై జేఏసీ ఏర్పడి ఈ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా చూసిన ప్రభుత్వం కనువిప్పు అయ్యిద్దని చెప్పి మేము ఆశిస్తున్నాం. అది చూస్తున్నాం కదా, ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టిజన్లంతా కూడా మా పరిస్థితి ఇది అని మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు. మరొక ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుండి. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు 8 ఇయర్స్ నుంచి ఒక రిక్రూట్మెంట్ కూడా చేయట్లేదు. 2017లో నోటిఫికేషన్ వచ్చింది, 2018లో రిక్రూట్ అయినాం. ఇప్పటివరకు కూడా 8 ఇయర్స్ నుంచి నెట్వర్క్ డబుల్ అయింది, వర్క్ బర్డెన్ డబుల్ అయింది, అన్ని డబుల్ అయినాయి. కానీ ఇంతవరకు ఒక రిక్రూట్మెంట్ కూడా వేయలేదు. ఓవర్ బర్డెన్తో అందరం ఉంటున్నాం. ఇప్పుడు మీరు ఏంటి లైన్మేనా లేకపోతే మీరు ఏంటి? అసిస్టెంట్. మీ డిమాండ్స్ ఇంకేముంటాయి? మీ గ్రౌండ్ లెవెల్లో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏముంటాయి? గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ కూడా ఇప్పుడు మాకు ఓఎన్ఎం స్టాఫ్ ఉంటారు, ఆర్టిషన్స్ ఉంటారు. ఆర్టిషన్స్ లెవెల్లో కానీ ఓఎన్ఎం లెవెల్లో కానీ మన నెట్వర్క్ స్ట్రెంత్ ఎంత అయితే బిల్డ్ అయిందో దాని తగ్గట్టుగా స్టాఫ్ లేరు. ఉన్న వాళ్ళం ఓవర్ బర్డెన్ అవుతున్నాం. ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏం చేసినా కానీ మేనేజ్మెంట్ నుంచి మాకు ఏం పాజిటివ్ రెస్పాన్స్ లేదన్నట్టు. దాని గురించి మా మేనేజ్మెంట్ వ్యతిరేకంగా ఈ విధంగా తెలుపుతున్నాం.
చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? నిజామాబాద్ నుండి 8 ఇయర్స్ నుండి రిక్రూట్మెంట్ లేదు. దాని తర్వాత ఉన్న వాళ్ళందరికీ వర్క్లోడ్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ మేనేజ్మెంట్ ఏం డెసిషన్ తీసుకోవట్లేదు. ఇంకోటి మా పే రివిజన్ కూడా జరిగేది ఉంది, దాని మీద కూడా ఏమి సపోర్ట్ లేదు. సో అందుకని ఇక ఈ విధంగా అయినా చేసినా కానీ ఏదన్నా తెలుస్తుంది మాకు అని చెప్పేసి మేము వచ్చాం. చూస్తున్నాము కదా, మేము సుమారు 20,000 మందికి పైగా ఉన్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాకు పిఆర్సీ వెంటనే కమిటీ ప్రకటించాలి. మరి ఇంకోటి మాకు ఉద్యోగ ఏంటంటే రిక్రూట్మెంట్ లేదు, వర్క్ బర్డెన్ ఎక్కువైపోయింది. కావున వెంటనే సిబ్బంది కొరత ఎక్కువ ఉంది. కాబట్టి యాజమాన్యం వెంటనే స్పందించి వీలైనంత తొందరగా రిక్రూట్మెంట్ చేస్తే మమ్మల్ని కొద్దిగా వర్క్ బర్డెన్ తగ్గుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రధానమైన డిమాండ్ ఇది కూడా ఉందండి. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఈలు కావచ్చు, లేకపోతే డిఈలు కావచ్చు, అదేవిధంగా లైన్మెన్లు కావచ్చు, కింద స్థాయి సిబ్బందిలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు పిఆర్సీ ఇవ్వాలి అంటూ కూడా వీళ్ళైతే ఇక్కడికి ప్రొటెస్ట్గా అయితే వచ్చిన పరిస్థితుంది. ఎన్ని మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇది మా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇదే పిఆర్సీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది, కానీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా కుప్ప కూలుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకా మహిళా నాయకులు కావచ్చు, లేకపోతే మహిళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే లైన్మెన్స్ కావచ్చు, అందరూ కూడా ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. చెప్పండి బాయ్, ఎక్కడి నుంచి? సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఏం డిమాండ్ చేస్తున్నారు మీ ప్రభుత్వాన్ని? పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. ఆర్టిజన్స్కి ఏపీఎస్బి రూల్స్ అమలు చేయాలి. అదేవిధంగా అన్మ్యాన్డ్ కార్మికులకు వాళ్ళని ఆర్టిజన్గా అబ్జర్ప్షన్ చేయాలి. అదేవిధంగా వెంటనే మా యాదాద్రి థర్మల్ పవర్లో జరుగుతున్న ప్రైవేటైజేషన్ని అడ్డుకోవాలి. అదేవిధంగా మాకు జీపీఎఫ్ టు ఈపీఎఫ్ 2099 నుంచి 2004 వరకు ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా జీపీఎఫ్ని అమలు చేయాలి, వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఈపీఎఫ్ మిత్రులందరికీ కూడా వాళ్ళకి మెడికల్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ ప్రధానమైన డిమాండ్. వీటికి తొందరలోనే పిఆర్సీ కమిటీ వేసి మాకు తొందరలోనే పిఆర్సీ ఇవ్వాలని ప్రధాన డిమాండ్గా మేము అందరం కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? మేము హుస్నాబాద్ డివిజన్ నుంచి వచ్చింది. ఏం డిమాండ్ చేస్తున్నారు మీ ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది, ఈ పిఆర్సీ అనేది ఇస్తాం, ఉద్యోగ భద్రత కూడా ఇస్తామంటూ కూడా పెట్టింది. ఇప్పుడేమో ఏమి చేయలేదు. ఎట్లా చూస్తారు? అంటే దీని విషయం ప్రభుత్వం అన్నిటి విషయాలు సానుకూలంగా స్పందిస్తుంది, కానీ కొంచెం డిలే ఎక్కువ అవుతున్నది. ఆ డిలే దాని గురించి మా ఎంప్లాయీస్ అంతా భయపడుతున్నారు. కాబట్టి దాంతో కనీసం కమిటీ అన్నీ వేసేస్తే ఈ ఎంప్లాయీలో కొంచెం శాంతిపరంగా వాళ్ళకు నమ్మకం కలుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన వైటీపీఎస్ను ప్రైవేటీకరించాలని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని చెప్పి భయభ్రాంతకు గురి చేస్తున్నారు. ఏదైనా చేసినా కానీ ఫస్ట్ ఒక ప్లాంట్ తీసుకున్నప్పుడు దానికి సఫిషియెంట్గా స్టాఫ్ను వాటిని కూడా తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం. కాకపోతే ఏకపక్షంగా ముందు సఫిషియెంట్ నిర్మించుర్రి, ప్లాంట్లు పెట్టర్రి, ఎంప్లాయీస్ లేకుండా పోతే ఎవరినో పెట్టవడము, ఏదో ప్రమాదాలు జరగడము, అటువంటి గురి కావద్దని మా ఉద్దేశం అంతే.